హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం రుషికొండ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వం కన్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక పర్యాటకుల సౌకర్యార్థం నిర్మించినటువంటి రహదారి రీసెంట్గా ఇటీవల కాలంలో మన విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీ శ్రీభర్త గారు ఆ కృషితో పునఃప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క రహదారి యొక్క ఉన్నటువంటి విశేషం ఏంటని మనం ఒకసారి చూసినట్లయితే ఇది గత వైసీపీ ప్రభుత్వం కంటే ముందుగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇది పర్యాటకుల సౌకర్యార్థం, అలాగే రుషికొండ కొండ చుట్టూ కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా, అలాగే ఇక్కడి నుంచి చూసినట్లయితే సాగర తీరం కూడా చాలా అందంగా కనబడేటువంటి పరిస్థితులు అప్పటి ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ రహదారిని అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గత ప్రభుత్వంలో ఈ రహదారిని మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రుషికొండ ఆనుకుని ఉన్నటువంటి బంగ్లాలు అలాగే ప్యాలెస్లు నిర్మించడం పట్ల ఈ యొక్క రహదారిని కొన్ని రిస్ట్రిక్షన్స్ అలాగే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ రహదారిని మూసివేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఈ రహదారిలో ఎటువంటి అనుమతులు లేవు, అలాగే పర్యాటకులకు ప్రవేశాలు కూడా ఇటువంటి రహదారి వద్ద రద్దు చేయడం జరిగింది. అయితే ఈ రహదారి పట్ల ఇటీవల కాలంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈ రహదారి ప్రారంభానికి ఎంతో కృషి చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి ఎంపీ భరత్ గారు ఈ రహదారి పునఃప్రారంభించడానికి ఎంతో కృషి చేసి ఆయన స్వతహస్తాలతో కూడా ఈ రహదారిని గత కొద్ది రోజుల కిందట ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రహదారి ప్రారంభించిన పట్ల పర్యాటకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి విశాఖపట్నం నుంచే కాకుండా వివిధ జిల్లాల్లో అలాగే ఇతర రాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు ఎంతో పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆ పర్యాటకులు కూడా ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రహదారి పైన చూస్తే ఆ సాగర తీరం కూడా చాలా అందంగా కనిపించి వాళ్ళు ఎంతో ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో అలాగే ఫ్రెండ్స్తో కూడా ఇక్కడ ఆ కాలం గడిపి యొక్క ఎంజాయ్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి సందర్భంలో ఈ రహదారి మళ్ళీ పునఃప్రారంభించిన పట్ల పర్యాటకులు అటు ప్రజలు అలాగే విశాఖ ప్రాంతం ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రహదారి ప్రారంభించినప్పటికీ కూడా ఈ రహదారి ప్రవేశం పట్ల కొంత పర్యాటకుల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా నడకదారిని వచ్చే పర్యాటకులకి అయితే ఎటువంటి రుసుము లేదు, కానీ అలాగే 4 వీలర్స్ వచ్చే వాహనదారులకు అలాగే పర్యాటకులు కూడా ₹50 కనీస ప్రవేశ రుసుము పెట్టడం పట్ల కొంత విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇదివరకు ఈ రహదారి నిర్మించిన స్టార్టింగ్ స్టేజ్లో అయితే మాత్రం ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా కూడా ఇక్కడ ప్రవేశం కల్పించారు, అలాగే అటు పర్యాటక అధికారులు అలాగే ప్రభుత్వం కూడా. సో ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభించిన తర్వాత ఈ రహదారిని 4 వీలర్లకి ₹50 ప్రవేశ రుసుము పట్ల కొంత విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రహదారి అల్టిమేట్గా ఈ రహదారిని పునఃప్రారంభించిన పట్ల అటు పర్యాటకులు ఇటు విశాఖ వాసులు అలాగే ఆహ్లాదకరంగా పర్యాటకాన్ని ఆస్వాదించే పర్యాటక ప్రేమికులు కూడా ఈ రహదారి పునఃప్రారంభించడం పట్ల చాలా సంతోషం వ్యక్తమవుతున్నారు. అయితే ఇప్పటికే అటు పర్యాటక అధికారులు అలాగే ప్రభుత్వం కూడా ఈ ప్రవేశ రుసుము పట్ల పునరాలోచించాలి. ఎందుకంటే ఇక్కడికి ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు, ఇక్కడ చాలాసేపు కాలం గడిపి ఇక్కడ ఎంతో సంతోషంగా టైం స్పెండ్ చేసి వెళ్తున్న పరిస్థితిలో అయితే 4 వీలర్కి ₹50 ప్రవేశ రుసుము పట్ల అటు 4 వీలర్స్ అలాగే ఆ పర్యాటకులు కూడా కొంత తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఎప్పటికైనా సరే అధికారులు దాని పట్ల ఆ ప్రవేశ రుసుము పట్ల కొంత పునరాలోచించి ఎప్పుడు కూడా ఎనీ టైం ప్రతిరోజు కూడా కారులో వచ్చే వాళ్ళు కలగవచ్చు, ద్విచక్ర వాహనదారులు కావచ్చు, అలాగే నడుచుకుంటూ వచ్చే పర్యాటకులు కూడా ఉచితంగా ప్రవేశం కల్పించాలని వారి నుంచి కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఎప్పటికైనా సరే అధికారులు దీని పట్ల పునరాలోచించి చేసి ఈ యొక్క ఆ రహదారిని ఉచితంగా ప్రవేశంలో ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశపెట్టాలని ఆలోచనలు అలాగే అటువంటి సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో ఈ రోడ్డుని రహదారిని ఎందుకు క్లోజ్ చేశారంటే ఇక్కడ రుషికొండ ఆనుకొని గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఏపీటీడీసీ అండర్లో ఉన్నటువంటి కొన్ని భవనాలను కూల్చివేసి అక్కడ ఆ ప్రభుత్వ సౌకర్యార్థం అలాగే ఆ ప్రభుత్వం కోసం ప్రభుత్వ ధనంతో కూడా కొన్ని బంగ్లాలు అలాగే ప్యాలెస్ వంటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. సో ఆ నిర్మాణ ప్యాలెస్లు జరిగే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఈ రహదారి వల్ల కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ రహదారిని క్లోజ్ చేయడం జరిగింది. అప్పట్లో ఈ రహదారి క్లోజ్ చేయడం పట్ల కూడా చాలా దుమారం రేగింది. ఎందుకంటే ఫ్రీగా ఇటువంటి ప్రవేశం ఉండే ఈ రహదారిని క్లోజ్ చేయడం ఒకేసారి క్లోజ్ చేయడం పట్ల అటు పర్యాటకుల నుంచి ఇటు విశాఖ ప్రాంత ప్రజల నుంచి కూడా చాలా విమర్శలు వెలువెత్తున్నటువంటి తరుణం మనం చూసాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం పర్యాటకులను కట్టడి చేస్తుంది, అలాగే ఎటువంటి ఇబ్బంది లేని ఈ రహదారిని అక్కడ బిల్డింగ్ నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే విషయం పట్ల కూడా అటు చాలా మంది కూడా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ రహదారిని ప్రారంభించే పరిస్థితి అటువంటి సాహసం కూడా చేయలేదు. సో ఆ 5 ఏళ్ల అనంతరం మళ్ళీ అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎంపీ భరత్ ఒక కృషితో కూడా ఈ రహదారిని ఇటీవల కాలంలో పునఃప్రారంభించారు. సో ఈ రహదారి పునఃప్రారంభించిన పట్ల అంటే పర్యాటక ప్రేమికులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.